ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆపావేంటి అని అంటే, నువ్వు మార్నింగ్ నుంచి కాల్ చేయలేవు. నిన్న నేను మా డాడీ చెప్పిన అడ్రస్కి వెళ్ళాను, చిన్ని లేదు అని తెలిసి లేట్ అయిందని నేను కాల్ చేయలేకపోయాను నీకు. తర్వాత నీకు కాల్ చేయడానికి ట్రై చేస్తే నీకు కాల్ అనేది కలవట్లేదు, ఏమైంది అని అంటాడు. అంటే నేను కాల్ చేయలేను, నేను చిన్ని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని నువ్వు ఫీల్ అయినావు అన్నమాట. అంటే లేదు, నువ్వు మార్నింగ్ నుంచి కాల్ ఎందుకు చేయలేవు అని నేను అదే అడుగుతున్నాను అని మాడి. నీ ఫోన్ కలవట్లేదు, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నేను ఎంత భయపడ్డాను తెలుసా, నీ ఫేస్ చూసే వరకు నేను ప్రశాంతంగా ఉండలేకపోయాను అని అంటే, మధు అంటే సారీ మహి, అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది, నేను మర్చిపోయాను పెట్టడం. అంటే అలా ఎలా మర్చిపోయావని మాడి అంటే, స్విచ్ ఆఫ్గా ఉంటే అవతల వాళ్ళు ఎంత టెన్షన్ పడతారని నీకు తెలీదా? ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నన్ను కనపడ్డాను కదా టెన్షన్. ఓహో, ఇది టెన్షన్ కాదు, టెన్షన్తో వచ్చిన కోపం అన్నమాట అని మన మధు కోపంగా ఉన్నారు కాబట్టి చాలా చల్లగా ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇస్తాను, ఇగో ఐస్ క్రీమ్ తిను అంటే నేను తినను అని అంటాను. సరే, నువ్వు తినకపోతే నేను గిట్ట తినను, ఇది ఐస్ క్రీమ్ కాకుండా జ్యూస్ లాగా అయిపోతుంది, అప్పుడు గిట్ట నేను తినను అని మధు అంటారు. అంటే ఇక్కడ నేను తిన్నామంటే నా మంచి మ్యాడీ అని మధు అంటారు. ఇచ్చిన అడ్రస్కి వెళ్ళాను, కానీ వాళ్ళు అక్కడ కాల్ చేసి వెళ్ళిపోయారంట, వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చిన్ని గురించి తెలియదంట అని అంటే, అయ్యో అక్కడ ఉంటుందని నేను అనుకున్నాను కదా. కానీ నిరాశ పడకు, అక్కడ కాకుంటే ఇంకా ఎక్కడైనా దొరుకుతుంది, చిన్ని ఖచ్చితంగా కలుస్తారు. నువ్వు నీకు చిన్ని మీద ఉన్న ప్రేమనే ఖచ్చితంగా కలుపుతూ దొరకలేదు అని నాకు చాలా బెంగగా ఉంటుంది, కానీ నువ్వు ఇలా మాట్లాడేసరికి చాలా ధైర్యం వచ్చేస్తుంది అని మ్యాడీ ధైర్యాన్వి, నేను నీ ధైర్యాన్నే కాదు నీ చిన్నిని కూడా. అది ఏంటి అలా చూస్తున్నావు అని మ్యాడీ అంటే, ఏం లేదు, ఇలా వెన్నెల్లో ఇలా ఐస్ క్రీమ్ తినడం ఎంత బాగుంది కదా అని మధు అంటది. చాలా బాగుంది, కొన్ని రోజులు అయినాక నువ్వు చిన్ని గిట ఇలానే కూర్చొని నిలవంకం చూస్తూ ఐస్ క్రీమ్ తినే రోజు వస్తుంది అని. నీ నోటి మాటకు అది నిజమైతే బాగుండు, ఎందుకంటే చిన్నితో పాటు నిన్ను గిట ఇలానే కూర్చోపెట్టుకొని తింటాం మేము అని అంటారు. వాళ్ళ అమ్మ అంటుంది, ఏంట్రా అది అని అంటే, నాన్న అధికం రోజు చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి ఈ గిఫ్ట్ ఇస్తాను కదా, ఈ బట్టలు ఇస్తాను కదా, మొన్న గుడికి వెళ్ళాను కానీ ఆ ఏజ్ వాళ్ళు ఎవరు కనిపించలేరు, పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్లు మీ నాన్న చెల్లెలు కూతురు అని ప్రాణాన్ని మీదకి తెచ్చుకున్నాడు, నువ్వు గిట అలానే తయారయ్యావని చందు నా కోసం బట్టలు కొన్నాం. అమ్మ ప్లీజ్, జరిగిందేదో జరిగిపోయింది, మనసా వాచ అన్నిట్లో ఆ గొడవలలో చిన్ని తప్పు లేదు అని నాకు తెలుసు. నాన్నని నేను ఎలా గుర్తు తెచ్చుకుంటున్నాను, దూరమైన చిన్నిని గిట నేను అలానే గుర్తు తెచ్చుకుంటే ఈ విషయం గురించి ఏం మాట్లాడొద్దు. సార్ గుడ్ మార్నింగ్, ఎక్కడికి వెళ్తున్నట్లున్నాడు? అవునమ్మా, మా ఆయన మేడకోడలికి గుర్తుగా బట్టలు కొని వేరే ఆమె ఏజ్ ఉన్న వాళ్ళకి ఇస్తాడు ప్రతి సంవత్సరము అని చెప్తుంది. నిమిషాలాగమను వెళ్ళి ఇచ్చేసి వస్తాను అని అంటాడు చందు. అంటే ఎవరికో ఎందుకు ఇస్తావురా, ఈమెకి ఇస్తే అయిపోతుంది కదా, ఈమె అచ్చు చిన్ని ఏజ్ లాగానే ఉంది కదా అని. బట్టలు తీసుకోమంటే అమ్మాయి బాధపడను మాస్టారు, మీకు అంతగా అమ్మాయి మీద ప్రేమ ఉంటే ఆ బట్టలు నేను తీసుకుంటాను, నేనని ఆ బట్టలు పెట్టండి అని అంటే, ఓకే మధు అని బట్టలు పెడతారు. తర్వాత లోకి వస్తుంది, ఇదేంటి అప్పుడే ఇంటికి వచ్చేసి బట్టలు పెట్టించుకుంటుంది, ఇంకేం చేస్తుందో ముందు అని అంటది. చూస్తున్నావు, ప్రతి సంవత్సరం చిన్నికి ఇచ్చే బట్టలు మీ ఫ్రెండ్కి ఇస్తున్నానంటే మంచి పని చేస్తున్నావు అని అంటే, ఇంటెలిజెంట్లో మాకు డౌట్స్ ఉన్నాయి, అది క్లియర్ చేయడానికి నేను ట్యూషన్ చెప్పించుకోవాలని అనుకుంటున్నాను అని మధు అంటది. అన్న తర్వాత మనలోకి అంటారు, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ కదా, నువ్వు ట్యూషన్ చెప్పించుకోవడం నాకు టఫ్గా ఉంది, అందుకోసమని మాట్లాడతలేమో అని అడగడానికి వచ్చానంటే, సరే మధు నేను అడుగుతాను అని అంటాడు. సరే అవుతుంది. లోకి అంటే, ఏంటి నన్ను పిలిచావు అని అంటే, నీ పీజీ అడ్రస్ కోసం పిలిచాను అంటే, ఎందుకు అని అంటే, నువ్వు ఎక్కడున్నావో నిన్ను ఒకవేళ చూడాలనిపిస్తే మేము రావాలి కదా అని. లేదు, ఫోన్ చేస్తే నేనే వస్తానంటే, ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఎన్నిసార్లు వచ్చావే, నిన్న ఆతికం పెట్టుకొని ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నన్ను చెప్తే చీటికి మాటికి మళ్ళీ నా దగ్గరకు వస్తాడు, నాకు స్టడీస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. స్టడీస్ డిస్టర్బ్ చేయకండి, మీకు ఎప్పుడైనా నన్ను కలవాలనిపిస్తే నాకు కాల్ చేయండి, వస్తాను, ఇంకా బాయ్ అని వెళ్ళిపో. అమ్మ ఎలా తయారైందో, అవునరా చెంప మీద కొడదాం అనుకున్నా కానీ చిన్నపిల్ల కాదు కదా, ఏం చేయాలి చెప్పు అని అంటారు. ఆ మధు చూడు ఎంత పద్ధతిగా ఉంది, ఎంత మంచిగా ఉంది అంటే, అలాంటి వాళ్ళు ఉండాలంటే అదృష్టం ఉండాలిరా అని అంటారు. మన మ్యాడీతో కాల్ మాట్లాడతారు, చిన్ని ఎక్కడ ఉండదు, చిన్ని కనిపిస్తుంది, నువ్వేం బాధపడకు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు లోకి చూస్తుంది అనమాట, ఏంటే కళ్ళు ఎగరేస్తున్నావు అని లోకి అంటది. నువ్వు ఊహించని తీసిస్తామని అనుకుంటున్నాను అన్నాను, నువ్వని చెప్పేస్తావా? అది ఏదో ఒకరు చెప్పాల్సిందే, కానీ ఐఎమ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని సలహా అత్తాయని అలాగే చందుని కలవాలని ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను, అలాంటిది మీరు కనిపించారు. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్, తను నన్ను నా ప్రేమ కోసం ఎదురు చూస్తున్నా, సమయం వచ్చినప్పుడు నేనే చిన్ని అని చెప్తాను. హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, లక్కీయెస్ట్ కాదు, నాగవల్లి ఆంటీ దృష్టిలో నువ్వు ఒక వర్స్ట్ దానివి.
ఆంటీకి పీకల వరకు కోపం ఉంది అని తెలిస్తే ఆరతిచ్చి లోపలికి పిలుస్తుంది అని అనుకుంటున్నావా? నాకు తెలుసు ఎంత కోపంగా ఉందో నాకు తెలుసు. కానీ ఏదో ఒక రోజు నేను చిన్ని అని మ్యాడీకి చెప్తాను. కానీ నువ్వు కూడా నువ్వు చేసిన తప్పులన్నీ మహి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేస్తే మంచిది. నాకు నీ విషయంలో దగ్గరుండి పెళ్లి చేశాను కాబట్టి నా తప్పులని సరిదిద్దడం నా బాధ్యత అనుకున్నాను. నా మేనమామ కూతురువి కాబట్టి బాధ్యత ఇంకా పెరిగింది. బోడి బాధ్యత నా సంగతి నేను చూసుకుంటాను, నీ సంగతి నువ్వు చూసుకుని చెప్పావనుకో నీ గొయ్యి నువ్వే తోకున్నట్లు. అంటే నా గొయ్యి కాదే, నువ్వు రిచ్ పర్సన్స్ అని చెప్పి ఫేక్ పేరెంట్స్ తీసుకొచ్చి నీ గొయ్యి నువ్వే తోకున్నావు. తప్పులో ఒప్పుకొని నువ్వు చేసినవన్నీ ఒప్పుకొని నీ గొయ్యి నువ్వే పూడ్చుకో. నువ్వు చాలా నష్టపోతుంది, నాతో పెట్టుకుంటే నువ్వే నష్టపోతావు అని అంటది. ఎందుకు బెదిరిస్తున్నావా అని మధు అంటది. లేదు, హెచ్చరిస్తున్నా. చూద్దాం, అబద్ధాలు చెప్పుకుంటా ఉండేదాన్ని నీవు నష్టపోతావు, నిర్భయంగా చెప్పేదాన్ని నేను నష్టపోతానో. చుట్టూ చేయి జారిపోయినా నువ్వు కాలబేరానికి వచ్చినా గానీ నేను కేర్ చెయ్య, గుర్తు పెట్టుకో అని మధు చెప్పేసి వెళ్ళిపోతూ మాట్లాడుతుంటాయి. ఏంటి చిన్ని అడ్రస్ దొరకలేదా? ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అడ్రస్ అనేది దొరకాలి అని మ్యాడీ అంటాడు. అనగానే మన మధు వచ్చి వెనకకెళ్ళి వచ్చి మ్యాడీ కళ్ళు మూస్తుంది. పేరు చెప్తాడు. మధు నువ్వు ఎలా గుర్తుపట్టావనంటే మనసుకు దగ్గరైన వాళ్ళు ఎలా ఉన్నా గుర్తుపడతాము అని చెప్తారు. మన మనసుకి దగ్గరైన వాళ్ళని గిట్ట గుర్తుపట్టలేకపోతాము అని మన మధు మ్యాడీకి అంటే నాకు అదే అనిపిస్తుంది. చుట్టుపక్కలనే మా చిన్ని ఉన్నట్లు నాకు అనిపిస్తుంది, కానీ నేను గుర్తుపట్టలేకపోతాను. నేను చిన్నిని వెతకడానికి వెళ్ళాలి అని మ్యాడీ వెళ్తుంటే అక్కడ సోది చెప్పేటామే వస్తుంది. ఎందుకోసం వెతుకుతున్నాను, తను దొరకట్లేదు, ఎక్కడుందో చెప్తావమ్మా అంటే చెప్తాను బాబు అని అంటది సోది. అమ్ముతున్నకుండా ఎక్కడో లేదు బాబు, నీ పక్కనే ఉంది అని అంటది. అంటే నా చిన్ని నా దగ్గరనే ఉందా, అంత నేనే చిన్ని అని చెప్పేస్తుందా ఏంటి అని మధు భయపడు. నీ కూన నీ దగ్గరనే ఉన్నది, నీ చుట్టూ తిరుగుతున్నది అని బూచులాడుతుంది. ఎక్కడుంది అని అంటే నీ మనసులోనే ఉంది బాబులో, నీ చుట్టూ తిరుగుతుంది కదమ్మా. నా మనసులో ఉన్న చిన్ని ఎప్పుడు నా దగ్గరకు వస్తుంది అంటే అది త్వరలోనే ఉంది బాబు అని అంటది. నా కూన నీ దగ్గరకు వస్తుంది, నేనే చిన్నినని చెప్తుంది. వచ్చిన చిన్నిని దూరం చేసుకోవడం దగ్గర చేసుకోవడం అంతా నీ చేతుల్లోనే ఉంది అని తను చెప్తా. వింటే మంచి జరుగుతుంది, మనిషి మాట వింటే చెడు జరుగుతుంది అని చెప్తాదన్నమాట ఆమె. తర్వాత మ్యాడీ అంటాడు, నేను ఎప్పుడు మనసు మాటనే వింటాను అని అంతా మంచి జరుగుతుంది అని. నువ్వు హ్యాపీనా? చిన్ని కనిపిస్తుంది అని సోదమ్మ చెప్పింది కదా, చాలా చాలా హ్యాపీ. మా ప్రోగ్రామ్ ఏంటి? నా ప్రోగ్రామ్ ఏముంటుంది మధు, చిన్నిని వెతకడమే కదా. సరే ఈవినింగ్ నేను కాల్ చేస్తాను, సరే బాయ్ అని వెళ్ళిపోతాను.